తెలుగు రాష్ట్రాల జల జగడం ఢిల్లీకి చేరింది. ఏపీ, తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈసారైనా గోదావరి కృష్ణా జలాల లెక్కలు తేలేనా? బనకచెర్ల భవిష్యత్ ఎలా ఉండబోతోంది? బేసిన్లు, భేషజాలకు పోకుండా చర్చిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు, వినియోగంపై చర్చించేందుకు హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. రేపు మధ్యాహ్నం 2:30కు ఈ భేటీ జరగబోతోంది. ఏపీ, తెలంగాణ సీఎంలు తమ డెలిగేషన్తో పాటు అజెండాతో రావాలని సమాచారం ఇచ్చింది కేంద్ర జలశక్తి శాఖ. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. బనకచెర్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా సమావేశం కానున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కేంద్ర మంత్రి ఆహ్వానించడంతో ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం వెంట ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, పలువురు ఉన్నతాధికారులు వెళ్తున్నారు. బుధవారం శ్రమశక్తి భవన్లో ఈ మీటింగ్ జరగనుంది. గోదావరి, కృష్ణాలను కలిపే బనకచెర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రానికి పంపగా తెలంగాణ ఫిర్యాదుతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏపీ ప్రపోజల్స్ను తిప్పి పంపింది. దీంతో కేంద్ర సంస్థ వ్యాప్కోస్తో సర్వే చేయించిన ఏపీ సర్కార్ ఆ రిపోర్ట్ను కేంద్రం ముందు ఉంచేందుకు సిద్ధమైంది. బనకచెర్ల ద్వారా కేవలం మిగులు జలాలు, సముద్రంలోకి వెళ్లే వృధా నీటినే 200 టీఎంసీలను వాడుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి చెప్తోంది. దీనిపైనే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తోంది. ముందు 2 రాష్ట్రాల కేటాయింపులు, ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఆ తర్వాత మిగులు జలాలపై మాట్లాడదాం అంటోంది. అప్పటి వరకు బనకచెర్ల అంశం పక్కన పెట్టాలని కేంద్రానికి సూచిస్తోంది. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే కేంద్రానికి చాలాసార్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలా అన్న దానిపైనే కేంద్ర మంత్రి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.